సార్ ఇక్కడ క్లియర్ గా ఒకటైతే చెప్తున్నాను సార్, రాజకీయాల్లో అట్లాంటి పదజాలము అట్లాంటి భావజాలం ఎవరు తీసుకొచ్చినా 100% చెప్తుంది. ఇప్పుడు ఈ డిబేట్ లో కూడా లక్ష్మణరావు గారు గతంలో వేంకట లక్ష్మణరావు గారు గతంలో చెప్తాను, మళ్ళీ ఇప్పుడు చెప్తాను, వ్యక్తిత్వాన్ని వదులుకొని పార్టీలకు బానిసత్వం చేయడం లేదు 100% తప్పు. మన వ్యక్తిత్వం ఏంటంటే ప్రజలు గమనిస్తుంటారు. నిజంగా పొద్దున మన నాయకులుగా ఎదగాలనుకున్నప్పుడు ఈ రోజు మాట్లాడినారు రావడం కావాలి గుర్తు పెట్టుకోండి. ఇందాక డిబేట్ లో కూడా మీరు ఎంత ఎవరికన్నా పోటుగాలని అడుగుతామని చూద్దామని చెప్పేసి అంటున్నారు. రాజకీయాల్లో నరకటాలకి అసలు పెరగకుండా ఉంది. ప్రజాస్వామ్యంలో కత్తులతో పని ఏంటి, నరకటాలతో పని ఏంటి? మాటల వరకు మాట్లాడారు, అది జరిగింది తప్పో ఒప్పో ఎవరు మాట్లాడినా సరే దాన్ని ఖండించాలి 100%. మీరు మళ్ళీ ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తూ రండిరా చూసుకుందామని చెప్పేసి అంటూ ఉంటే ఎవరికన్నా పరాజీలో మనం, ఎవరికన్నా పోటుగాళ్ళ మనం నిజంగానే ఆ స్థాయి ఇస్తే కత్తి పట్టిన ప్రతి వాడు ఎదుటోడిని చంపడుగా, కత్తి పట్టినోడు ఎదుటోడు కత్తి కూడా గొడవతాడుగా, ఎదుటోడు మెడమే పెట్టడానికి వెళ్ళిన కత్తి తిరిగి మన మెడ వెరకిన సందర్భాలు చాలా ఉన్నాయిగా. చరిత్ర చెప్తుందండి రాయపాటి అరుణ్ గారు చరిత్ర చెప్తుంది. కత్తి పట్టుకున్నాడు కత్తితోనే పోతాడు ఎవడైనా కూడా, చరిత్ర అదే చెప్తుంది 100%. మరి వాళ్ళ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు అధికారం ఇచ్చింది పాలన చేయడానికి క్లియర్ గా ఒక చెప్తూ ఉంటే, గత 5 ఏళ్ల పాటు సంక్షేమాల పేరుతో మీరు చేసిన మాయాజాలాన్ని కూడా ప్రజలు నమ్మకుండా పక్కన పెట్టేసి ఇంతకు మించిన అభివృద్ధి కావాలి అని చెప్పేసి మిమ్మల్ని ఓడించి వాళ్ళు వేరే పార్టీ కూటమి పార్టీలకు పట్టం కడితే అయినా మీరు ఇంకా రియలైజ్ అవ్వకుండా ఇవాళ కూడా మళ్ళీ అదే కత్తి రాజకీయం, అదే బెదిరింపుల రాజకీయం చేస్తాము అంటుంటే ప్రజలు దేని గురించి ఓట్లేస్తున్నారని మీరు ఒకసారి గమనించండి. మీరు పోయిన 5 ఏళ్ల పాటు మేము సింగిల్ గా వచ్చాం, పోటుగాళ్ళం, మగాళ్ళం అని చెప్పేసి మాట్లాడుతుంటే వాటన్నింటినీ ప్రజలు అసహించుకున్నారు కాబట్టి వాళ్ళ ఈ సిచ్యువేషన్ వచ్చింది. మీరు మళ్ళీ అదే కొనసాగిస్తూ ఉన్నారు. మీరు కొనసాగిస్తే దానికి కౌంటర్ గా గత 3 రోజులుగా మేము కూడా అదే చెప్పాల్సి వస్తుంది. తల్లి వందనం పేరుతో ప్రభుత్వం గొప్ప పని చేసి అందరికి ఉన్నటువంటి బిడ్డలందరికీ డబ్బులు వేస్తే అదేటో పోయింది. అది దాని ప్రస్తావన ఎటో పోయింది. ఇవాళ మీ రప్ప రాజకీయం 3 రోజులుగా మేము మాట్లాడాల్సి వస్తుంది. ప్రజలకు అవసరం లేనటువంటి సబ్జెక్టును అందరం కూర్చొని మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. దీనివల్ల మీరు లాభం పొందారు తప్ప ప్రజలకు లాభం లేదు, కూటమి పార్టీలకు లాభం లేదు, ప్రభుత్వానికి లాభం లేదు. తప్పు జరిగింది. ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు, బహుశా ఆయన పెరిగినటువంటి బ్యాక్గ్రౌండ్ అట్లాంటిది కాబట్టి ఆయనకి చిన్న విషయం కావచ్చు నరకటం అనేది, దాన్ని ఆయన సమర్థించాడు. బట్ సమాజానికి అది అవసరం లేదు, రాజకీయానికి అది అవసరం లేదు, వైసీపీ జెండా పట్టుకున్నటువంటి కార్యకర్తలకు అది అవసరం లేదు, వైసీపీ బ్యానర్లు పట్టుకున్నటువంటి యువతకు అది అవసరం లేదు. కత్తి పట్టించి ఎంతమందిని చంపిస్తావు? మీకు కాదు కదా కేసులు పడేది, నరికినోడు పడితే కేసులు, వాడి పరిస్థితి ఏంటి, వాడి భవిష్యత్తు ఏంటి, వాళ్ళు ఎంతమంది సామాన్యులు. ఆ సామాన్యులు మీలాగా కోట్ల రూపాయలు లాయర్ను పెట్టుకోలేరు, 38 కేసులు ఇప్పటికీ బయట తిరుగుతున్నట్టుగా బెయిల్ తెచ్చుకొని తిరగలేరు. మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ తల్లిదండ్రుల భవిష్యత్తు ఏంటి? దీన్ని ఎలా మీరు సమర్థిస్తారు? ఇంక ఇట్లా వేస్తే మళ్ళీ ఇప్పుడు కూడా రెండురా చూసుకుందాం అంటున్నారు. ఏంటి మీరు ఎవరికన్నా అంత కోట్లు అంత దూరం వస్తే? రైట్, కంక్లూడ్ చేయండి అరుణ్ గారు. అరుణ్ గారు కంక్లూడ్ చేయండి. సార్ ఈ మాటలు ఈ విధానం అనేది 100% తప్పు. నాయకుల యొక్క స్వార్థానికి కార్యకర్తల బలవటం అనేదాన్ని 100% ఖండిస్తున్నాము. ఇంకొకసారి ఇట్లాంటిది రిపీట్ అవ్వకుండా చూసుకుంటే మంచిది. లేదంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తీసుకునే చట్టపరమైన చర్యల్లో ఇట్లాంటి భాషలు భావజాలు వాడిన వాళ్ళైతే ఖచ్చితంగా చట్టం దృష్టిలో శిక్షించబడతారు. ఇది మాత్రం షూర్. అప్పుడు మళ్ళీ మా మీద పక్ష సాధింపు చర్యలు పెట్టేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుందని గగ్గోలు పెట్టినా సరే ఉపయోగం ఏమీ ఉండదు. మీరు నడిచే దారి సవ్యంగా ఉంటే మీకు ఎదురయ్యేటువంటి దారి కూడా సవ్యంగా ఉంటుంది. ఎస్ ఒకటి ఇప్పుడు లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు, నేను మీతో మాట్లాడే ముందు ఒక మాట నేను మాట్లాడతాను, తర్వాత మీరు మాట్లాడండి. లక్ష్మణరావు గారు, బుచ్చయ్య చౌదరి గారిని ఇప్పుడు నా కొడక అని మీరు అన్నారు కదా మన డిబేట్లో, దాన్ని ఆ మాటని వెనక్కి తీసుకుని మనం డిబేట్లోకి వెళ్దాం, సరేనా? మీరు కంక్లూడ్ చేద్దరు కానీ ఆ మాటని వెనక్కి తీసుకోండి. లక్ష్మణరావు గారు కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఎవరు అయినా కూడా మాట్లాడేది రాజకీయంగా మనల్ని నలుగురు చూసి ముందుకు వెళ్ళి నేర్చుకుంటారు. ఇలాంటి అయినా మనం నా కొడకాన్ని సంబోధించడం తప్పు. మీకేదో అనుకోకుండా వచ్చి ఉంటుంది, దాన్ని ప్లీజ్ వెనక్కి తీసుకోండి మీరు. ఒక్క నిమిషం ఏంటి చెప్తున్నారు అరుణ్ గారు, చెప్పండి త్వరగా చెప్పండి. బాలకోటయ్య గారిని కూడా అరే సూర్యని మాట్లాడారు. ఆయన వయసు కన్నా గౌరవం ఇవ్వాలి కదా. సేమ్ సామాజిక వర్గమే, నీ సామాజిక వర్గాన్ని నువ్వే గౌరవించకపోతే నీ సామాజిక వర్గాన్ని నిన్ను ఇంకెవడో ఎట్లా గౌరవిస్తాడు? అరే సూర్యని మాట్లాడాల్సిన అవసరం ఉండాలి. ఓకే రైట్. లక్ష్మణరావు గారు, మీరు ఆ వర్డ్ వెనక్కి తీసుకుని డిబేట్లోకి వెళ్దాం ప్లీజ్. దాన్ని వెనక్కి తీసుకుని లక్ష్మణరావు గారు చెప్పండి. సినిమా డైలాగులు సినిమా హాల్లోనే బాగుంటాయి, బయట బాగో అన్నారు పవన్ కళ్యాణ్ గారు. సినిమా డైలాగులు సినిమా హాల్లోనే బాగుంటాయి, బయట బాగో. లక్ష్మణరావు గారు, నేను అన్నది మీకు అర్థమైందా? మీరు డిబేట్లోకి వెళ్ళండి, నేను కాదంట్లా. బుచ్చయ్య చౌదరి గారిని ఇప్పుడు మీరు నా కొడక అన్నారు కదా, ఆ నా కొడక అనే మాటను తప్పించండి మన డిబేట్లో. ఆ మాటను వదిలేయండి. మీరు నా కొడక అంటే తప్పే, దాన్ని వదిలేయండి అంటున్నా. మీరు దాన్ని చెప్పండి.
నేను తప్పుగా అనలేదు. మా అధినాయకుడు తల నరుకుతా అన్నాడు. దానికి ఖచ్చితంగా నేను వెనక్కి తీసుకోను. డిబేట్ నుంచి బయటకు వెళ్ళిపోమని తెలిపోతాను కానీ తప్పండి, వెనక్కి తీసుకోను. తప్పండి అన్నమాట. నేను తీసుకోను. చాలా రాంగ్, చాలా రాంగ్. లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు ఇది కరెక్ట్ కాదు. మీకు ఇది కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ లో మహిళలందరూ వేషాలు అంటేనే ఆ నాయకుడు ఇంతవరకు ఆన్సర్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్ లక్ష్మణరావు గారు, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. లక్ష్మణరావు గారు నా మాట, లక్ష్మణరావు గారు నేను చెప్పలేదు.